డియర్ స్టూడెంట్స్, ఈ క్లాస్లో మనం 10th క్లాస్ సంబంధించి థర్డ్ చాప్టర్ పాలినామియల్స్ స్టార్ట్ చేద్దాం. ఓకే, మన పాలినామియల్స్ ఆల్రెడీ 9thలో కొంచెం నేర్చుకున్నాము. ఇప్పుడు దానికి ఎక్స్టెన్షన్ అనమాట. ఓకే, సో వాట్ ఈజ్ ఏ పాలినామియల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలినామియల్ అంటే మనకి ఒక డెఫినేషన్ చూద్దాం. డెఫినేషన్ చెప్పారు చూడండి. అన్ ఎక్స్ప్రెషన్ ఇన్ విచ్ ద వేరియబుల్స్ ఇన్వాల్వ్డ్ హ్యావ్ ఓన్లీ నాన్ నెగిటివ్ ఇంటిగ్రల్ పవర్స్ ఈజ్ కాల్డ్ ఏ పాలినామియల్. నాన్ నెగిటివ్ ఇంటిగ్రల్ పవర్స్. నాన్ నెగిటివ్ ఇంటిగ్రల్ పవర్స్ అంటే ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. ఏంటంటే సమ్ ఎక్స్ క్యూబ్ మైనస్ 3x² ప్లస్ 8x ప్లస్ 5. చూడండి, ఇందులోని వేరియబుల్ ఏంటి ఇక్కడ? దిస్ ఈజ్ ఎన్ ఎక్స్ప్రెషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్ ఏంటి ఇక్కడ? ఎక్స్ ఉంది. వీటి యొక్క పవర్స్ చూడండి ఎంత ఉంది ఇక్కడ? 3 ఉంది, ఇక్కడేమో 2, ఇక్కడేమో 1, ఇక్కడ ఏమి లేదు అంటే 0. సో ఇవన్నీ ఏంటి? నాన్ నెగిటివ్ అంటాం. నాన్ నెగిటివ్ అంటే నెగిటివ్ కాదని. ఏదైనా నెంబర్ తీసుకుంటే ఏంటి? అది పాజిటివ్ అయినా అవ్వాలి, నెగిటివ్ అయినా అవ్వాలి, 0 అయినా అవ్వాలి. ఓకే, ఇక్కడ నెగిటివ్ కాదు అంటే ఏంటి? దాన్ని నాన్ నెగిటివ్ అంటాం. నెగిటివ్ కాదు అంటే అర్థం ఏంటి? నాన్ నెగిటివ్. నాన్ నెగిటివ్ అంటే 0 కానీ పాజిటివ్ కానీ ఉండాలి. చూడండి పవర్ ఎంత ఉంది ఇక్కడ? 0 ఉంది. నెక్స్ట్ 1, 2, 3 అనేటి పాజిటివ్. అందువల్ల ఏంటంటే నాన్ నెగిటివ్ అనమాట. సో నాన్ నెగిటివ్ అంటే నెగిటివ్ కాదు అని అర్థం. అంటే 0 అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు. సో చూసారా, ఈ డెఫినేషన్కి సరిపోయింది కదా. సో అన్ ఎక్స్ప్రెషన్ ఇన్ విచ్ ద వేరియబుల్స్ ఇన్వాల్వ్డ్ హ్యావ్ ఓన్లీ నాన్ నెగిటివ్ ఇంటిగ్రల్ పవర్స్ ఈజ్ కాల్డ్ ఏ పాలినామియల్. ఓకే, polynomial. So generally polynomial denoted by p of x. Polynomial is denoted by p of x. Is denoted by p of x. So is it polynomial now? Yes, is a polynomial. It's a polynomial. Next ఇంకోటి తీసుకుందాం. x³ ప్లస్ 8 ఈజ్ ఇట్ పాలినామియల్? ఎస్, ఇందులో వేరియబుల్ ఒకటే ఉంది, అది ఎక్స్, ఒక దగ్గరే ఉంది ఎక్స్. దాని యొక్క పవర్ రేట్ ఉంది 3 ఉంది. 3 అంటే నాన్ నెగిటివ్ నెంబరే కదా. సో ఈజ్ ఏ పాలినామియల్. నెక్స్ట్ x పవర్ 3/2 మైనస్ x ప్లస్ 8 ఉందనుకోండి. ఈజ్ ఇట్ పాలినామియల్? ఈజ్ నాట్ ఏ పాలినామియల్. బికాస్ ఎక్స్ యొక్క పవర్ రేట్ ఉంది, 3/2 ఉంది. అది నాన్ నెగిటివ్ అయినప్పటికీ అదేంటి అక్కడ? ఇంటీజర్ కాదు, ఇంటిగ్రల్ పవర్స్ అంటున్నాం. ఇంటీజర్ కాదు, ఏంటిది? రేషనల్ నెంబరు. సో ఈజ్ నాట్ ఏ పాలినామియల్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఎక్స్ పవర్ 4 ప్లస్ 3x ప్లస్ 1/x³ అన్నారు అనుకోండి. సో ఈజ్ ఇట్ పాలినామియల్? చూద్దాం. ఎక్స్ యొక్క పవర్ ఎంత ఉంది? 4, నాన్ నెగిటివ్ ఇంటిగ్రల్ పవర్. ఎక్స్ యొక్క పవర్లో ఎంత ఉంది? 1. ఓకే, మరి ఎక్స్ యొక్క పవర్లో ఎంత ఉంది? 3 అనకూడదు, ఇది పైకి తీసుకెళ్ళిపోవాలి. అంటే ఏమవుతుంది? ఎక్స్ పవర్ -3 అంటే ఇదేంటి? నెగిటివ్. మరి నెగిటివ్ ఉండొచ్చా? సో నెగిటివ్ ఉండకూడదు. ఈజ్ నాట్ ఏ పాలినామియల్. సో ఇలా మనం బోల్డ్ రాయొచ్చు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ 1/x-1 ఉందనుకోండి, ఈజ్ ఆల్సో నాట్ ఏ పాలినామియల్. ఓకే, సో మనం ఇప్పుడు ఏం నేర్చుకున్నాం? పాలినామియల్ అంటే ఏంటి, దానికి ఎగ్జాంపుల్స్, అయిన దానికి కాని దానికి. ఓకేనా, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్. ఇది కూడా మనకి 9th క్లాస్లో వచ్చింది. సో డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అంటే ఏంటి? ఇఫ్ p of x ఈజ్ ఏ పాలినామియల్ in x, then the highest power of x in p of x is called degree of a polynomial. highest power. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పాలినామియల్ తీసుకున్నాను. చూడండి, ఇందులోని ఈ x యొక్క పవర్స్ ఎంత ఉంది ఇక్కడ? 1 ఒకటే ఉంది. సో అదే కదా హైయెస్ట్. సో అలా ఉంది కదా, దీని డిగ్రీ ఎంత వస్తుంది? 1 వస్తుంది. సో ఈజ్ ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 1. సో దీనికి ఒక పేరు ఉంది. ఏంటి? ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 1 ఈజ్ కాల్డ్ లీనియర్ పాలినామియల్. అది రాసేసుకుందాం. సో ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 1 ఈజ్ కాల్డ్ what? Linear polynomial. నెక్స్ట్ ఇంకోటి తీసుకుందాం.
3x² ప్లస్ 8x ప్లస్ 7 తీసుకున్నాం అనుకోండి. చూడండి ఇప్పుడు దీని డిగ్రీ చూడండి. ఎక్స్ టర్మ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, 2 ఉన్నాయి చూడండి. ఇక్కడోసారి ఉంది. దీని డిగ్రీ ఎంత 2, పవర్లో 2 ఉంది. నెక్స్ట్ పవర్లో ఎంత ఉంది 1 ఉంది. సో రెండిట్లో హైయెస్ట్ ఏంటి 2. సో దిస్ ఈజ్ ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 2. చూడండి దెన్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ ఇన్ p(x). p(x)లో ఎక్స్ ఎన్ని చోట్ల అయితే ఉందో అన్ని చోట్ల చూడాలి ఎక్స్ని. ఆ పవర్లన్నింటిలో హైయెస్ట్ ఏదైతే ఉందో దాన్నే ఏమంటాం డిగ్రీ అంటున్నాం. సో ఆ విధంగా చూసుకుంటే ఎక్స్ 2 చోట్ల ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో ఏం రాస్తాం ఈజ్ ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 2. ఓకే, సో దీన్ని ఏమంటామంటే క్వాడ్రాటిక్ పాలినామియల్. డెఫినేషన్ రాసుకుందాం. ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 2 is called what? Quadratic polynomial. నెక్స్ట్ ఇంకోటి తీసుకుందాం. 3x³ లేకపోతే x³ ప్లస్ 8x ప్లస్ 9 ఇలా తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ చూడండి ఎక్స్ ఎన్ని చోట్ల ఉంది, 3 చోట్ల ఉంది. సో ఇక్కడ పవర్లో ఎంత ఉంది 3, ఇక్కడ ఎంత ఉంది 1. రెండిట్లో హైయెస్ట్ ఏంటి 3. సో ఇదేమవుతుంది ఈజ్ ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ వాట్ ఈజ్ ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 3. సో దీన్ని ఏమంటాం అంటే క్యూబిక్ పాలినామియల్ అంటాం. సో ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 3 ఈజ్ కాల్డ్ వాట్ క్యూబిక్ పాలినామియల్. ఓకే, అలాగే డిగ్రీ 4 ఉంటే బై క్వాడ్రాటిక్ పాలినామియల్ అని, డిగ్రీ 5 ఉంటే 5th డిగ్రీ పాలినామియల్, 6 ఉంటే 6th డిగ్రీ పాలినామియల్ అని అలా అంటాం అనమాట. సో ఇప్పుడు ఎంత డిగ్రీ పాలినామియల్ ఎలా ఉంటుందో చెప్పాలి. దాన్నే జనరల్ ఫామ్ అంటాము. ముందు ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు జనరల్లీ ఎంత డిగ్రీ పాలినామియల్ ఎలా ఉంటుందంటే p(x) = a0 × x⁴n ప్లస్ a1 × x⁴n-1 ప్లస్ a2 × x⁴n-2 ప్లస్ సో ఆన్ an-1 × x⁴1 ప్లస్ an. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలండి, ఏం కాదు, ఈ రెండు యాడ్ చేస్తే చూడండి ఏ సఫిక్స్లో కింద ఉంది కదా, ఇలా ఉంది కదా, a0 a1 ఇలా ఉన్నాయి కదా. ఇది ఈ పవర్లో ఉన్నది 2 యాడ్ చేస్తే n రావాలి. చూడండి 0 ప్లస్ n కదా, 1 ప్లస్ n-1 1 క్యాన్సిల్ అయిపోయింది అంటే n. ఓకే, అలాగే 2 n-2 ప్లస్ 2 క్యాన్సిల్ అయిపోతుంది అంటే n. ఓకే, సో మీరు అలాగా a0 × x⁴n ప్లస్ a1 × x⁴n-1 ప్లస్ a2 × x⁴n-2 అలా రాసుకుంటూ వెళ్తే నెక్స్ట్ ఎంత వస్తుంది a3 × x⁴n-3 తర్వాత a4 × x⁴n-4 ఇలా ఉండాలన్నమాట. సో లాస్ట్లో an ఉంటుంది, చివర సింగిల్గా ఉంటుంది. ఇక్కడ ఏం లేదంటే ఎంత ఉన్నట్టు an × x⁴0. సో 2 కలిపితే మనకి n కదా వస్తుంది. సో ఇలా ఉంటే ఈజ్ ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ n where a0, a1, an all are real numbers and a0 is not equals to 0 అంటే ఇది 0 అవ్వకూడదు. ఒకవేళ 0 అయితే అది ఎంత డిగ్రీ పాలినామియల్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 0 × x² ప్లస్ 7x ప్లస్ 3 ఉందనుకోండి, ఇది ఏ పాలినామియల్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుందా? ఇక్కడ x² టర్మ్ ఉంది కదా, x² టర్మ్ ఉందా? అక్కడ లేదు. ఎన్ని x² ఉన్నాయి ఇక్కడ? 0 x² ఉన్నాయంటే లేవని అర్థం. అంటే ఇదన్నా ఒకటే ఇదన్నా ఒకటే అంటే అర్థం ఏంటి? ఇక్కడ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ అన్నామంటే ఇక్కడ 0 కాకుండా సమ్ ఏదో 1 ఉండాలి. 1 ఉంటేనే కదా అప్పుడు సెకండ్ డిగ్రీ అంటాం. అలాగే 3rd డిగ్రీ, అలాగే 4th డిగ్రీ, అలాగే nth డిగ్రీ. సో ఈ టర్మ్ ఉండాలంటే కంపల్సరీ a0 అనేది ఏమవ్వాలంటే నాట్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి. సో దీన్ని ఏమంటామంటే జనరల్ ఫామ్ ఆఫ్ nth డిగ్రీ పాలినామియల్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, నెక్స్ట్ మనకి వాల్యూ ఆఫ్ ది పాలినామియల్ చూద్దాం. సో ఇది కూడా మనం 9th క్లాస్లో చేసాము. వాల్యూ ఆఫ్ ది పాలినామియల్, వాల్యూ ఆఫ్ పాలినామియల్. సో దీని డెఫినేషన్ చూడండి. ఇఫ్ p(x) is a polynomial in x and k is any real number, then the value obtained by replacing x by k in p(x) is called value of p(x) at x is equals to k and is denoted by p of k. అంటే ఏం కాదు, పాలినామియల్ అనేటప్పుడు ఎక్స్లు ఉంటాయి కదా. సో ఆ ఎక్స్ ప్లేస్లో k అనే వాల్యూనిగా రీప్లేస్ చేస్తే
కే అనేది ఒక నెంబర్ అనమాట. రీప్లేస్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది కదా, దాన్ని ఏమంటామంటే వాల్యూ ఆఫ్ ది పాలినామియల్ అంటాం. సో ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. ఎగ్జాంపుల్, ఇఫ్ పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ సమ్ ఏదో 6. ఓకే, దెన్ చూద్దాం. పీ ఆఫ్ 0 అంటే అర్థం ఏంటి? వాల్యూ ఆఫ్ పీ వెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని అర్థం. అంటే వాల్యూ ఆఫ్ పీ ఆఫ్ ఎక్స్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 అంటే అర్థం ఏంటి? ఎక్స్ ఉన్న దగ్గర 0 వేయాలంటే 0 స్క్వేర్ మైనస్ 0 మైనస్ 6. చూడండి, ఎక్స్ దగ్గర 0 వేస్తున్నాను. 0 మైనస్ 0 మైనస్ 6 అంటే ఎంత వస్తుంది? మైనస్ 6. దేర్ ఫోర్ వాల్యూ ఆఫ్ పీ ఆఫ్ ఎక్స్ అట్ 0 కామా పీ ఆఫ్ 0 ఈక్వల్స్ ఎంత వచ్చింది? మైనస్ 6. అలాగే పీ ఆఫ్ 1 తీసుకున్నాం అనుకోండి. పీ ఆఫ్ 1 అంటే ఇది ఎంత వస్తుంది? మళ్ళీ ఎక్స్ ప్లేస్లో 1 తీసుకోవాలి. 1 స్క్వేర్ మైనస్ 1 మైనస్ 6 అంటే 1 మైనస్ 1 0, 0 మైనస్ 6 అంటే మైనస్ 6. ఓకే, దేర్ఫోర్ వాల్యూ ఆఫ్ పీ ఆఫ్ ఎక్స్ అట్ 1 ఈజ్ అది అట్ 1 కామా పీ ఆఫ్ 1 ఈక్వల్స్ ఎంత వస్తుంది? మైనస్ 6 వస్తుంది. అది కూడా మైనస్ 6 వచ్చింది. నెక్స్ట్ పీ ఆఫ్ సమ్ 2 తీసుకున్నాం అనుకోండి. అంటే 2 స్క్వేర్ మైనస్ 2 మైనస్ 6 అప్పుడు ఇది ఎంత వస్తుంది? 4 మైనస్ 2 మైనస్ 6 అంటే మైనస్ 4 వస్తుంది. దేర్ ఫోర్ మళ్ళీ వాల్యూ ఆఫ్ పీ ఆఫ్ ఎక్స్ అట్ 2 కామా దట్ ఈస్ పీ ఆఫ్ 2 ఈక్వల్స్ టు మైనస్ 4. ఓకే, ఇది వాల్యూ ఆఫ్ ది పాలినామియల్ అంటే. సో ఇలాగే ఎన్ని ఇచ్చినా చేయగలం కదా. ఎక్సర్సైజ్ లాంటి సమ్స్, బోర్డ్ సమ్స్ ఉంటాయి, అవి మనం తర్వాత చేద్దాం. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్ అంటే ఏంటో చూద్దాం. ముందు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో లెట్ పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2. ఇది పాలినామియల్ని తీసుకున్నాను. ఇది ఏ పాలినామియల్ అవుతుంది ఇప్పుడు? డిగ్రీ 2 కదా, అంటే సెకండ్ డిగ్రీ పాలినామియల్. దాన్నే క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. సో మనం ఏం చేస్తాం అంటే ఈ పాలినామియల్కి సమ్ వాల్యూస్ దగ్గర వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. వాల్యూ ఆఫ్ ది పాలినామియల్ కడదాం. పీ ఆఫ్ 0 ఫైండ్ అవుట్ చేద్దాం. పీ ఆఫ్ 0 వాల్యూ ఆఫ్ ది పాలినామియల్ కట్టడం వచ్చు కదా. అంటే 0 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 0 ప్లస్ 2 అంటే 0 0 0 అయిపోతుంది. ఇక్కడ 2 వస్తుంది. దేర్ ఫోర్ పీ ఆఫ్ 0 ఎంత వచ్చింది మనకి? 2 వచ్చింది. అంటే వాల్యూ ఆఫ్ పీ అట్ 0 ఈజ్ 2 అని అర్థం. ఓకే, నెక్స్ట్ పీ ఆఫ్ 1 తీసుకుందాం. అంటే ఏమవుతుంది? 1 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 1 ప్లస్ 2 అంటే 1 మైనస్ 3 ప్లస్ 2 అంటే 0 వచ్చింది. దేర్ ఫోర్ పీ ఆఫ్ 1 ఎంత వచ్చింది చూడండి. పీ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, పీ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. అలాగే పీ ఆఫ్ 2 తీసుకుందాం. 2 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 2 ప్లస్ 2. 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 6 ప్లస్ 2 అంటే ఎంత వచ్చింది? 0. దేర్ ఫోర్ పీ ఆఫ్ 2 ఎంత వచ్చింది మనకి? 0 వచ్చింది. నెక్స్ట్ పీ ఆఫ్ 3 ఫైండ్ అవుట్ చేద్దాం. వాట్ ఈస్ పీ ఆఫ్ 3? 3 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 3 ప్లస్ 2 అంటే 9 మైనస్ 9 ప్లస్ 2 అంటే 2. దేర్ ఫోర్ పీ ఆఫ్ 3 ఈక్వల్స్ ఎంత వచ్చింది మనకి? 2. సో మీరు ఇలా ఎన్ని ఇచ్చినా చేయగలరు కదా. ఓకే, అదే మనం వాల్యూ ఆఫ్ ది పాలినామియల్ అంటాం. ఇప్పుడు మరి హెడ్డింగ్ ఏంటి? జీరో ఆఫ్ పాలినామియల్ అంటున్నాం. జీరో ఆఫ్ ది పాలినామియల్ అంటే ఏంటంటే ఆన్సర్ చూడండి ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి ఈక్వల్ టు 2 వచ్చింది, ఇక్కడ ఈక్వల్ టు 0 వచ్చింది, ఇక్కడ ఈక్వల్ టు 0 వచ్చింది. అలా ఈక్వల్ టు 0 ఏ వాల్యూస్కి అయితే వస్తుందో ఆ వాల్యూస్ని జీరో ఆఫ్ ది పాలినామియల్ అంటాం. చూడండి పీ ఆఫ్ 1 ఈక్వల్ 0 అయింది కదా. దేర్ ఫోర్ 1 ఈజ్ జీరో ఆఫ్ ది పాలినామియల్ అంటాం. అలాగే 2 ఈజ్ జీరో ఆఫ్ ది పాలినామియల్ అంటాం. ఓకే, సో ఇన్ జనరల్గా ఒక పాలినామియల్కి జీరో ఎలా చెప్తామంటే if p of x is a polynomial then the real number k is called zero of the polynomial if ఏమవ్వాలి? ఎక్స్ ప్లేస్లో ఈ కే తీసుకుంటే ఆన్సర్ ఎంత రావాలి? 0 రావాలి. సో ఇక్కడ 0 ఎప్పుడెప్పుడు వచ్చింది? 1 2 దగ్గరే 0 వచ్చాయి. మరి 0 3 దగ్గర 0 వచ్చిందా? రాలేదు కదా. దేర్ ఫోర్ 1
2 are zeros of this polynomial, but 0, 3 are not zeros of the polynomial. Therefore, కింద ఎలా రాస్తారంటే 1, 2 are zeros of polynomial p of x, polynomial p of x అంటే అర్థము full stop. నెక్స్ట్ 0, 3 are not zeros of polynomial p of x, polynomial p of x. ఓకే, సో ఎంతవరకు ఏం నేర్చుకున్నాం మనం? పాలినామియల్ అంటే ఏంటి, డిగ్రీ అంటే ఏంటి, డిగ్రీ కరస్పాండెంట్గా డెఫినేషన్స్ లీనియర్, క్వాడ్రాటిక్, క్యూబిక్. తర్వాత ఏం చెప్పాం మనం? వాల్యూ ఆఫ్ ది పాలినామియల్, నెక్స్ట్ జీరో ఆఫ్ ది పాలినామియల్. ఓకేనా? సో దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు ఎక్సర్సైజ్ 3.1 చూడండి. అందరూ ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ p of x is equals to this polynomial, find coefficient of x power 5, degree of p of x and constant term. ఇందులో మన కోఎఫిషియంట్ ఆఫ్ x power 5 అంటే 9th క్లాస్లో మనం నేర్చుకున్నాము. అలా కాన్స్టెంట్ టర్మ్ అంటే 9th క్లాస్ తెలుసుకున్నాం. డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఇప్పుడే తెలుసుకున్నాం మనం. ఓకే, సో ఇందులో చూద్దాం. ఫస్ట్ది కోఎఫిషియంట్ ఆఫ్ x power 5 అంటే x power 5కి ముందు ఏ కాన్స్టెంట్ అయితే ఉందో అదే విత్ సింబల్. చూడండి, x power 5 ఏముంది? ముందు ఏముంటుంది? 6 కదా ఉంది. ఏ 6 ఇక్కడ? -6. దేర్ ఫోర్ కోఎఫిషియంట్ ఆఫ్ x power 5 ఈక్వల్స్ ఎంత? -6 అని రాసేసుకోవచ్చు హ్యాపీగా, ప్రాబ్లం లేదు. ఓకే, నెక్స్ట్ సెకండ్ది, వాట్ ఈజ్ డిగ్రీ? డిగ్రీ అంటే ఏమవుతుంది? ద హైయెస్ట్ పవర్. ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ అంటే ఓ పని చేయొచ్చు. దీనికి ఎలా చేయాలంటే మనం 9thలో నేర్చుకున్నాం. డైరెక్ట్గా ఆన్సర్ రాయకుండా ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 4 టర్మ్స్ ఉన్నాయి. ఓకే, సో ఎలా రాస్తామంటే ద పవర్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ ఏంటి? టర్మ్ 5x power 7 ఈజ్ 7. నెక్స్ట్ రెండో టర్మ్ ద పవర్ ఆఫ్ పవర్ ఆఫ్ ఎక్స్ అని రాద్దాం. పవర్ ఆఫ్ ఎక్స్ ఇన్ -6x power 5 ఈజ్ 5. నెక్స్ట్ ద పవర్ ఆఫ్ ఎక్స్ ఇన్ 7x ఈజ్ పవర్ లేవు లేకపోతే ఎంత ఉన్నట్టు? 1 ఈజ్ 1. నెక్స్ట్ ద పవర్ ఆఫ్ ఎక్స్ ఇన్ కాన్స్టెంట్ టర్మ్ ఏంటి? -6 ఈజ్, ఇందులో ఎక్స్ టర్మ్ లేదు కదా, 0. సో వీటన్నిటిలో హైయెస్ట్ ఏంటి? 7, 5, 1, 0లో హైయెస్ట్ ఏంటి? 7. దేర్ ఫోర్ ఏమవుతుంది? 7 ఈజ్ హైయెస్ట్. యాక్చువల్లీ ఇలా రాయాలి, హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ ఇన్ p of x. Therefore, degree of p of x is what? Equals to 7. Okay. Next, constant term అంటే the term without variable. ఏంటది? -6. So, constant term is, that definition కూడా రాసుకోవచ్చు మనం. The constant term is -6. దీన్ని కూడా మనం అలా ఎలాబరేట్ చేసి రాయొచ్చు. ఓకేనా? స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఇది ఏ కదా, బి అని ఏమి ఇచ్చాడంటే మన ఓన్గా ఇలాంటి పాలినామియల్స్ ఒక 3 ఎన్నో తీసుకొని వాటికి మళ్ళీ సమ్ కోఎఫిషియంట్, మళ్ళీ డిగ్రీ, కాన్స్టెంట్ టర్మ్ మనలే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో అది మీరు చెయ్యండి. నచ్చిన పాలినామియల్ తీసుకోండి, నచ్చిన కోఎఫిషియంట్ అడగండి. డిగ్రీ ఎప్పుడు ఒకటే ఉంటుంది, కాన్స్టెంట్ టర్మ్ ఒకటి ఉంటుంది. అలాగే మీరు ఒక 3 పాలినామియల్స్ తీసి మీరు అలా చేయండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్టేట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్ అన్నాడు. ఓకే, సో చూడండి, ద డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఈజ్ √2 అన్నాడు. √2 రైటా? కాదు కదా. డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ ఎప్పుడు కూడా నాన్ నెగిటివ్ ఇంటీజర్ అవ్వాలి. ఇక్కడ చూడండి, ఎక్స్ యొక్క పవర్ ఎంత ఉంది? ఇక్కడ 2 ఉంది, ఇక్కడ ఎంత ఉంది? 1 ఉంది. రెండిట్లో హైయెస్ట్ ఏంటి? 2. సో డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ ఈజ్ 2, నాట్ √2. మరి వాట్ ఈజ్ √2? √2 ఈజ్ కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్. కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ అదే రాద్దాం. సో ద హైయెస్ట్ పవర్ ఆఫ్ x is what? 2. Therefore, degree of then p of x అనుకుంటే, సో డిగ్రీ ఆఫ్ p of x is equals to 2. బట్ ఏమన్నాడు? రూట్ అన్నాడు. దేర్ఫోర్ ఏమవుతుంది? ఫాల్స్. స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. అయిపోయింది. అలాగే సెకండ్ క్వశ్చన్ చూడండి. ద కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్
the coefficient of x square in the polynomial p of x is equals to 3x cube minus 4x square plus 5x plus 7 is 2 అని ఇచ్చాడు. ఈజ్ 2 అని ఇచ్చాడు. ఈజ్ ఇట్ రైట్? వాట్ ఈస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్? కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ముందు ఉన్నది ఏంటి? -4 కదా. సో ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏంటి ఇక్కడ? -4. ఓకే, దేర్ ఫోర్ బట్ ఏమి ఇచ్చాడు వాడు? 2 అని ఇచ్చాడు. దేర్ ఫోర్ ఫాల్స్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ద డిగ్రీ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్ ఈజ్ 0. ద డిగ్రీ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్ ఈజ్ 0. సో ద డిగ్రీ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్ ఈజ్ 0. ఎందువల్ల అంటే అందులో ఎక్స్ ఉండదు కదా. ఓకే, దేర్ ఫర్ దిస్ ఈజ్ ట్రూ. చూడండి, ఇందులో మరి ఇది కాన్స్టెంట్ టర్మ్, దీని డిగ్రీ ఎంత వస్తుంది? 0 కదా. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్. 1/x² minus 5x plus 6 is a quadratic polynomial. Is it quadratic polynomial? దీని డిగ్రీ 2 అవుతుందా? ఇలా ఉండకూడదు కదా, కిందని డినామినేటర్లో ఉండొచ్చు ఎక్స్లు. సో దిస్ ఈజ్ ఫాల్స్. అసలు పాలినామియలే కాదు. సో ఇట్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్. therefore false. Next, fifth one. The degree of polynomial is 1 more than number of terms in it. The degree of polynomial is 1 more than number of terms in it. Number of terms in it. సో అంటే ఏంటంటే ఒక పాలినామియల్ ఎన్ని టర్మ్స్ ఉంటాయో దానికి ఒకటి కలిపితే దాని డిగ్రీ వస్తుందని చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీని డిగ్రీ ఎంత? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ రాసాం కదా, దీని డిగ్రీ ఎంత మనకి? 2. ఇది సరిపోయింది. ఇది లేకపోతే ఎగ్జాంపుల్ చెప్తాను. దిస్ ఈజ్ ఫాల్స్. రీజన్ చెప్తాను. ఫర్ p of x is equals to some x⁻7 - 8 తీసుకుందాం. దీని ప్రకారం అయితే ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 1 2. అంటే డిగ్రీ ఎంత అవ్వాలి? వీటి ప్రకారం 3 అవ్వాలి. బట్ దీని డిగ్రీ ఎంత? 7. therefore రాంగే కదా. ఈజ్ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 7. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఫాల్స్ బికాస్ ఎన్ని టర్మ్స్ అయితే ఉంటాయో దానికి ఒకటి కలిపితే దాని యొక్క డిగ్రీ రాదు. ఆ ఎక్స్ యొక్క పవర్లో హయ్యెస్ట్ పవర్ ఏదైతే ఉందో అది దాని యొక్క డిగ్రీ అవుతుంది. సో ఆ విధంగా చూసుకుంటే డిగ్రీ ఎంత వచ్చింది? 7 వచ్చింది. బట్ దీని ప్రకారం అయితే ఏమవ్వాలి? 1 more than నెంబర్ ఆఫ్ టర్మ్స్ అన్నాడు. బట్ ఇందులో టర్మ్స్ 2 ఉన్నాయి. సో 1 more than అంటే 2 + 1 3 రావాలి. సో 3 కాదు కదా. సో ఇది ఫాల్స్ అన్నమాట స్టేట్మెంట్. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకో. చూడండి, ఇఫ్ p of t is equals to t³ - 1 then find these values అన్నాడు. సో వాల్యూ ఆఫ్ ది పాలినామియల్ ఇదే మనం ఆల్రెడీ చెప్పుకున్నా కదా. వెరీ ఈజీ. సో లెట్ p of t అని తీసుకోండి. వాట్ ఈస్ p of t? t³ - 1. దెన్ ఫస్ట్ది p of 1 అంటే 1³ - 1 అంటే 1 - 1 ఈక్వల్స్ టు 0. దేర్ ఫోర్ వాల్యూ ఆఫ్ p of x at 1 ఈజ్ 0. ఇది మీనింగ్. నెక్స్ట్ p of -1 తీసుకుందాం. అంటే -1 whole cube -1. సో -1 అంటే -1 కదా. -1 raised to odd power is minus. So -1 -1. So -1 అంటే -2. Therefore value of p at -1 is -2. Okay. Next p of 0 అంటే 0³ - 1 అంటే 0 - 1 that is -1. Therefore value of p at 0 is -1 అయిపోయింది. నెక్స్ట్ p of 2 that is 2³ - 1. 2³ means 2 × 2 × 2 అంటే 8. 8 - 1 is 7. Therefore value of p at 2 is how much? 7. Next p of -2 అంటే -2 whole cube -1 అంటే this is -8 - 1. The negative raised to odd power
మైనస్ కదా వస్తుంది, 2 into 2 into 2 అంటే 8. సో -8 -1 అంటే -1. దేర్ ఫోర్ వాల్యూ ఆఫ్ p అట్ -2 ఈజ్ హౌ మచ్? -9 అనమాట. సో ఇలా మనం ఎన్ని ఇచ్చినా చేయొచ్చు, చాలా ఈజీ సమ్ము. ఓకే, థర్డ్ స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. చెక్ వెదర్ -2 and 2 ఆర్ జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ x⁴ - 16 అన్నాడు. ఓకే, సో ఆ పాలినామియల్ ఏమనుకుంటాను? p of x అనుకుంటాను. సో లెట్ p of x is equals to x⁴ - 16. సో నా ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మరి p of xకి మరి -2 జీరో అవుతుందా లేదా చెక్ చేయాలంటే ఏం చేయాలి మనం? p of -2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. జీరో ఆఫ్ ది పాలినామియల్ డెఫినిషన్. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో అయింది అనుకోండి, ఎస్ జీరో ఆఫ్ ది పాలినామియల్. జీరో కాలేదనుకోండి, నాట్ ఏ జీరో ఆఫ్ ది పాలినామియల్ అన్నాడు. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే p of ఫస్ట్ది ఏంటి? -2. సో p of -2 వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఎంత వస్తుంది ఇక్కడ? -2⁴ - 16. చూడండి, నెగిటివ్ నెంబర్ రైజ్ టు ఈవెన్ పవర్ 4 ఈవెన్. సో ఏమవుతుంది మనకి? ప్లస్సే వస్తుంది. 2⁴ అంటే 2 into 2 into 2 into 2 అంటే 16. 16 - 16 హౌ మచ్? 0. దేర్ ఫోర్ ఏమొచ్చింది? p of -2 ఈక్వల్స్ టు 0. దిస్ ఇంప్లైస్ -2 ఈజ్ వాట్? 0 ఆఫ్ p of x. ఓకే, అలాగే రెండో తీసుకుందాం. అండ్ టేక్ p of 2. p of 2 అంటే 2⁴ - 16. 2⁴ అంటే 16. 16 - 16 ఈక్వల్స్ టు ఎంత? 0. ఓకే, దేర్ ఫోర్ p of 2 ఎంత వచ్చింది? 0 వచ్చింది. సో p of 0 కాబట్టి దిస్ ఇంప్లైస్ 2 ఈజ్ 0 ఆఫ్ వాట్? p of x. సో రెండు కూడా జీరోస్ అయిపోయాయి. వెరీ వెరీ ఈజీ సమ్. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. మళ్ళీ సేమ్ సమ్. చెక్ వెదర్ 3 and -2 ఆర్ జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అని అడిగాడు. సో ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ లెట్ p of x తీసుకున్నాను. ఫస్ట్ నెంబర్ ఏంటి? 3. నా p of 3 వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సో వాట్ ఈస్ p of 3? 3² - 3 - 6. 3² అంటే 9 - 3 - 6 దట్ ఈస్ 0. ఓకే, దేర్ ఫోర్ p of 3 ఎంత వచ్చింది? 0. సో p of 3 0 అయింది కాబట్టి దేర్ ఫోర్ 3 ఈజ్ వాట్? 0 ఆఫ్ p of x. సో చెక్ చేసాం, 3 0 అయిపోయింది. అండ్ p of -2 తీసుకోండి. p of -2 అంటే ఏమవుతుంది? మళ్ళీ -2² మైనస్ ఆఫ్ -2 -6. -2² అంటే నెగిటివ్ రైజ్ టు ఈవెన్ నెంబర్. పాజిటివ్ -2² అంటే 4. మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ 4 + 2 -6 అంటే 6 - 6. వాట్ ఈస్ 6 - 6? 0. దేర్ ఫోర్ p of -2 ఎంత వచ్చింది? 0 అయిపోయింది. దేర్ ఫోర్ -2 ఈజ్ 0 ఆఫ్ p of x. ఓకే, సో దీంతో 3.1 ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. సో మీకు ఈ క్లాస్ కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఈ ఛానల్ మరింత మందికి చేరేటట్టు మీరు మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.